తప్పుని ఒప్పుకోవడం, ఆ తర్వాత ఆయనని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే అల్లు అర్జున్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, ఆ ఇంటికే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. బట్ విచారణలో భాగంగా ఎప్పుడైనా సరే పోలీసులు అతనికి నోటీసులు ఇవ్వచ్చు, అగైన్ విచారణకు హాజరు కావాల్సిందిగా ఉంటుంది అనేసి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగబోతుంది, అప్పుడే అయిపోలేదు. బికాస్ ఎందుకంటే 10,000కు సంబంధించిన వీడియోస్ పూర్తిగా పోలీసులు సేకరించడం, ఆ తర్వాత అన్నిటినీ క్రోడీకరించిన తర్వాత అల్లు అర్జున్ ముందర వాటన్నిటిని పెట్టడం, దానికి సంబంధించి క్వశ్చన్ చేసినప్పుడు అల్లు అర్జున్ ఫస్ట్ ఏం ఆన్సర్ ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ నోటీసులు ఇచ్చి అదే క్వశ్చన్ మళ్ళీ అడిగినప్పుడు మరి అల్లు అర్జున్ ఏం ఆన్సర్ చేయబోతున్నారు విత్ ఎవిడెన్స్ అండ్ ఎవ్రీథింగ్, సీన్ టు సీన్ పూర్తిగా వీడియోస్ అన్ని చూపించి ఆయనను క్వశ్చన్ చేయడం జరిగింది. చాలా మట్టుకైతే ఆయన ఆన్సర్ చెప్పలేని పరిస్థితి